సమాచారం ఎందుకు మాట్లాడతారు? తాత్కాలిక వాటర్ ట్యాంకులు, విద్యుత్ అలంకరణ, సముద్రం దగ్గర వస్త్రాలు మార్చుకోవడానికి లేడీస్ బాత్రూమ్లు అయ్యి వస్త్రాలతో చెట్టు పట్టుకు క్యూలు అయింది. విద్యుత్ అలంకరణ కాదన్నా, అంతరాయం లేకుండా ఇడలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు 28/5/2024 తేదీన మరలా 7/6/2024 తేదీన 2 పర్యాయాలు నిర్వహించగా 3 మాత్రమే పాటదారులు పాల్గొన్నారు. కొబ్బరి చిప్పల సేకరణ తాత్కాలికంగా నిర్వహించుకునే హక్కుకు ఎవరు పాటలు పాల్గొంటున్నారు అన్నందువలన తిరిగి ఈరోజు మళ్ళీ వేలం పాట నిర్వహించగా పాటలో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు 1,24,000 రూపాయలకు పాడుతుండగా ఈ సంవత్సరం 63,000 రూపాయలకు పాడుతున్నారు. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సుమారుగా 61,000 రూపాయల ఆదాయం తగ్గింది. అదేవిధంగా కొబ్బరి చిప్పల సేకరణ హక్కుకు వేలంపాట నిర్వహించగా పోయిన సంవత్సరం 40,500 పాడుకునగా ఈ సంవత్సరం 27,000 పాడుతున్నారు. అంటే ఇంచుమించు 13,500 రూపాయల ఆదాయం దేవస్థానం తగ్గింది. తర్వాత ఆ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ దాకా నిర్వహించే సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఉభయకర్తలు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరినీ ఆహ్వానించి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పాము. ఆ ఉభయకర్తలు కానీ, పెద్ద కాపులు కానీ, గ్రామస్తులు పాల్గొని వివిధ సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు మేము నోట్ చేసుకున్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా వారు చెప్పిన సూచనలు, సలహాలు అమలు చేసేదానికి మా యావత్ శక్తి మేరకు చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు కావచ్చు, ఉభయకర్తలు కావచ్చు, పెద్ద కాపులు కావచ్చు, వాసుగారు కానీ, మాజీ చైర్మన్ అందరికీ నా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా